ఫ్యూచర్ సిటీలో మరో ఫిలిం సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన అజయ్ దేవగన్. ఇప్పటికే సల్మాన్ ఖాన్కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వంతారా అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధం. 3000 కోట్లతో 3 స్టార్ హోటళ్లను నిర్మించనున్న ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కుదరనున్న ఒప్పందాలు. ఇది ఫ్యూచర్ సిటీ లేదేం లేదు. ఇది ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనే దాన్ని ఒక జాకీలు పెట్టి లేపి అక్కడ అభివృద్ధి జరుగుతుందని, ఇగో వీళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారని. ఇప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెడితే ఎవడు అక్కడ భూములు కొనేటోడు లేడు. ఆడ భూములు కొనాలంటే అదేమైనా అభివృద్ధికి దగ్గర ఉన్నదా? ఆడేమైనా అభివృద్ధి జరిగే కార్యక్రమాలు ఉన్నాయా? సాధారణ ప్రజలు పోనంత కాలం ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు. ఎందుకంటే అక్కడ పని చేసేటోడు కావాలి కదా, అక్కడ నిర్మించేటోడు కావాలి కదా, అక్కడ వాణిజ్యం జరగాలి కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉన్నది. జూబ్లీ హిల్స్లో ఒకవైపు సినిమా స్టార్లు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు. దాన్ని ఆనుకొని సాధారణ ప్రజలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలను తీర్చడానికి సాధారణ ప్రజలు కావాలి. వాళ్ళ ఇళ్ళలో పని చేయడానికో, వాళ్ళ కార్లు నడపడానికో, వాళ్ళ నిత్యావసర పనులను తీర్చడానికో మరి సాధారణ ప్రజలు కావాలి కదా. మళ్ళీ కష్టం చేసేటోళ్ళు వీళ్ళు సుఖంగా వచ్చి అక్కడ స్టూడియోలు పెడతారు. మరి వాళ్ళ పనులు చేసేటోళ్ళు కావాలి కదా. మరి ఆడికి పోవాలంటే అక్కడ జాగాలు కొనుక్కోవాలి కదా. మరి అక్కడ రేట్లు ఎట్లున్నాయి? దీన్ని వీళ్ళ ముఖం చూపించి ఇక్కడ ఫ్లాట్స్ అమ్మాలని చూస్తానన్నట్టు, అక్కడ బిజినెస్ చేయాలని చూస్తానన్నట్టు. ఇది 2 సంవత్సరాల నుండి ఇదే చెప్తాను కదా. ఫ్యూచర్ సిటీ అనేది కన్ఫ్యూజన్ సిటీ. ఈ కన్ఫ్యూజన్ సిటీలో మరో ఫిలిం సిటీ అట. అక్కడ రాచకొండ గుట్టల్లో ఒక ఫిలిం సిటీ కట్టాలి, ఇది తెలంగాణకు అక్కడికి వచ్చేదని కేసీఆర్ గారు అన్నారు. అది విడిచిపెట్టిన రేవంత్ రెడ్డి గారు. ఆ రాచకొండ విడిచిపెట్టి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని దీని మీద పడ్డాడు. ఇప్పుడు దీంట్లో ఓనర్లు ఎవడు? బాలీవుడ్ వాళ్ళు ఓనర్లు. మళ్ళీ మనం జీతగానం 3 5 స్టార్ హోటళ్ళు వస్తాయట. దాంట్లో షిప్పలు కడగడానికి, బాత్రూమ్లు కడగడానికి, దాంట్లో ఫ్లోర్లు దూడడానికి మనం, బయటోనికి ఆదాయం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకే పెట్టియచ్చు కదా పెట్టుబడులు. ప్రతి దాంట్లో వాటా రావాలంటే బహుజన రాజ్యమే, బహుజనుల చేతికి అధికారం వస్తే తప్పించి ప్రతి దాంట్లో మనకు వాటా దక్కది.